ఆల్ ఇండియా ఆల్ ఇండియానా ఆల్ ఇండియా ఆల్ ఇండియా మా జాతీయ మహాసభల సందర్భంగా చెన్నైలోని మదురైలో జరగాల్సిన మహాసభల కోసం మేము రెండవ తారీఖు సికింద్రాబాద్ నుంచి ఈరోడ్ వచ్చాము. ఈరోడ్లో దిగి ఇక్కడ నుంచి తిరుచూరుపల్లి ఇక్కడికి వెళ్ళి ట్రిచి వెళ్ళి అక్కడ శ్రీ రంగనాథ టెంపుల్కు వెళ్ళడం జరిగింది. అది రంగనాథ టెంపుల్ 150 ఎకరాల్లో చాలా విస్తీర్ణంగా ఉన్నది, చాలా ప్రసిద్ధమైనది. దానికి చాలా 4 ద్వారాలు ఉన్నాయి. చాలా అప్పుడు అద్భుతమైన కట్టడాలు చూసి మేము చాలా ఎంతో ఉత్సాహభరితమైనాము. అందులో నాయుడు చూసిన చాలా వీడియో తీస్తాను చెప్పండి. అక్కడ నుంచి ఇంకోటి శైవ క్షేత్రం వెళ్ళాము. అక్కడ కూడా చాలా పురాతనమైన కట్టడం, చాలా ప్రసిద్ధమైన దేవాలయం. అది కూడా సందర్శించడం జరిగింది. అక్కడ నుండి మళ్ళీ 3వ తారీఖు తంజావూరు బసవేశ్వర టెంపుల్ వెళ్ళడం జరిగింది. అక్కడ కోట బసవేశ్వర టెంపుల్ చాలా అప్పటి శిల్పాలు చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది. అలాగే మేము అందరం చాలా ఎంజాయ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మదురై రావడం జరిగింది. మదురైలో ఆ రోజు స్టే చేసి 4వ తారీఖు మీనాక్షి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. మీనాక్షి టెంపుల్ చాలా ప్రసిద్ధమైన క్షేత్రం. అక్కడ దర్శనం చేసుకొని చాలా పెద్దది, విశాలమైనది. అక్కడే దర్శనం చేసుకొని అక్కడే భోజనాలు, సాయంత్రం భోజనాలు కూడా ఫ్రీ అన్నదాన కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ 5వ తారీఖు రామేశ్వరం వెళ్ళాము. రామేశ్వరంలో మొదటగా అబ్దుల్ కలాం మ్యూజియం సందర్శించడం జరిగింది. అక్కడ అబ్దుల్ కలాం మ్యూజియంలో ఆయన చేసిన అన్ని గొప్ప పనులు అవన్నీ DRDAలో అన్నీ చూసాము. భారతరత్న ఆయనకు వచ్చిన అవార్డులు ఇట్లా అన్నీ చూసుకోవడం జరిగింది. అక్కడ నుంచి హిందూ మహాసముద్రం వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మేము సముద్రంలో ఎంజాయ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి బంగాళాఖాతంలో మాత్రం అందరం బాగా ఎంజాయ్ చేసాము, అందరూ ఈత కొట్టాము. మళ్ళీ అక్కడ నుంచి మేము తిరుగు ప్రయాణంలో రామేశ్వరం టెంపుల్కి వెళ్ళడం జరిగింది. రామేశ్వరం టెంపుల్ కూడా చాలా బాగుంది, చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. చాలా భక్తులు కోలాహలంగా వస్తున్నారు. మళ్ళీ ఆ రోజు అక్కడ వస్తుంటే మళ్ళీ గురువాయూర్ టెంపుల్కి కూడా వెళ్ళాము. గురువాయూర్ టెంపుల్కి వెళ్ళాము. అది కూడా అక్కడికి టెంపుల్ దర్శనం చేయడం జరిగింది. అక్కడ కూడా పబ్లిక్ చాలా భక్తులు చాలా రావడం జరిగింది. మళ్ళీ ఆ రోజు అక్కడ నుంచి మదురై వెళ్ళడం జరిగింది. మదురై నుంచి ఇవాళ 7వ తారీఖు కొడైకెనాల్ వెళ్తున్నాము. కొడైకెనాల్ వెళ్ళి దారిలో ఉన్నాము. ఇంకా